మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. మరి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి ఈరోజు మనం ఇంకొక అంశమును ధ్యానిద్దాం. మరి క్రైస్తవుడి ప్రవర్తన ఏ విధంగా ఉండాలో మరి ఈరోజు తెలుసుకుందాం. అసలు క్రైస్తవుడు, మేము క్రైస్తవులము అని చెప్పుకునే ప్రతి ఒక్కరికి ఎటువంటి గుణాలు ఉండాలో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయము 8వ వచనం. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమీయు ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. చాలు. ఇప్పుడు మనం వేరే ఒకరి విషయంలో, అప్పు విషయంలో అచ్చి ఉండవద్దు అంటే అప్పు ఉండొద్దు అని, లేదు ధనం విషయంలో అప్పు ఉండొద్దు, లేదా ఏదైనా దుఃఖం విషయంలోనో, నిందల విషయంలోనో, శ్రమల విషయంలోనో నువ్వు అప్పు ఉండొద్దు. ఎవరికి ఏముండాలి? నువ్వు అప్పు ప్రేమ విషయంలో అప్పు ఉండాలి. ఇప్పుడు సపోజ్ మనల్ని ఎవరైనా తిట్టారు, బాధ పెట్టారు, నువ్వు తిరిగి ఏం చూపించాలి? ప్రేమను చూపించాలి. అప్పుడు నువ్వు ప్రేమను చూపిస్తే నువ్వు వాళ్ళకి తిరిగి ప్రేమను పొందే అప్పు నువ్వు కలిగి ఉన్నావు. సో వాళ్ళు ఎప్పటికైనా తర్వాత వాళ్ళ మనసు మారి మరలా నీ మీద ప్రేమని చూపిస్తారు. అప్పుడు ప్రేమకి ప్రేమ చెల్లిపోయింది. సో అప్పును కలిగి ఉండండి. అప్పును కలిగి ఉండకుండా ప్రేమను మాత్రం అచ్చి ఉండండి అని అంటున్నాడు దేవుడు. తర్వాత క్రైస్తవుడికి ఇంకే గుణాలు ఉండాలి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. గలతీ 5:14. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ఈ ధర్మశాస్త్రం మొత్తం నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే ఉందంట బైబిల్ మొత్తం. సో నువ్వు కానీ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించేస్తే ఇక ఈ బైబిల్ మొత్తంలో ఉన్న ఆజ్ఞలన్నీ నువ్వు పాటించేసినట్టే. తర్వాత రోమా 8:9 ఇంకా ఏ గుణం కలిగి ఉండాలి? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. ఇప్పుడు నీకు రెండోదే ఉండాలి? ఆత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ నీలో ఉండాలి. అసలు మనలో పరిశుద్ధాత్మ మాట్లాడుతుందా? పరిశుద్ధాత్మ అంటే మన వాడుక భాషలో మనస్సాక్షి. అసలు మాట్లాడుతుందా మన మనస్సాక్షి? మన మనస్సాక్షిని వింటున్నామా? కనీసం ఆ స్వరం ఏమన్నా మనకు వినిపిస్తుందా? కొంతమందికి మనస్సాక్షి లేదు అని అంటారు. కొంతమంది నీకు మనస్సాక్షి లేదు, మనస్సాక్షి మీద ఒట్టేసి చెప్పు, మనస్సాక్షితో చెప్పు అని అంటారు. సో ఈ మనస్సాక్షి మనలో ఉండాలి. ఈ ఆత్మ లేకపోతే దేవుడు మనలో లేనట్టే, మనం క్రైస్తవులం కానట్టే. కాబట్టి ఆత్మను కలిగి ఉన్నవాడు క్రైస్తవుడు అని పిలువబడతాడు. తర్వాత కొలస్సీలకు రాసిన పత్రిక పేజ్ నెంబర్ కూడానా, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం, 184. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకోదగినది.
తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకూడినట్లు వారికి కోపము పుట్టింపకుడి. దాసులారా, మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలెను కాక, ప్రభువునకు భయపడుచు శుద్ధాంత కరణగలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులయుండుడి. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గదా. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తుని దాసులై ఉన్నారు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. ఇక్కడ నుంచి 18వ వచనం నుండి 25 వచనాల్లో చెప్పే ప్రతి మాట అందరికీ వెళ్ళింది. భార్యకి, భర్తకి, పిల్లలకి, తల్లిదండ్రులకి, దాసులకి, యజమానులకి చెప్తున్నాడు. దాసులేమో యజమానుల దగ్గర లోబడి ఉండాలి, తగ్గించుకొని ఉండాలి. భార్యలు భర్తల దగ్గర తగ్గించుకొని ఉండాలి. భర్తలు భార్యలను ప్రేమించాలి. పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి. సో ఇవన్నీ చెయ్యాలి. లేదు వీటిలో ఎవరైనా నీకు అన్యాయం చేశారు, సపోజ్ తల్లిదండ్రులు పిల్లలకు అన్యాయం చేయొచ్చు, పిల్లలు తల్లిదండ్రులకు అన్యాయం చేయొచ్చు, భార్య భర్తకు అన్యాయం చేయొచ్చు, భర్త భార్యకు అన్యాయం చేయొచ్చు, దాసుడు యజమానునికి అన్యాయం చేయొచ్చు, యజమానుడు దాసుడికి అన్యాయం చేయొచ్చు. చేస్తే నువ్వు తిరిగి అన్యాయం చేయకర్లా, వారికి తిరిగి మరలా ఏం లభిస్తుంది చూడండి. 25వ వచనంలో, అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును. తాను అన్యాయం నీకు చేశాడు కాబట్టి మరలా తనకి అన్యాయం లభిస్తుంది. కాబట్టి నువ్వేమి చేయక్కర్లేదు, సైలెంట్గా ఉండు. నేను చెప్పింది చేస్తే చాలు. నువ్వు లోబడి ఉండాలి, విధేయత చూపాలి. సో క్రైస్తవుడు అనేటువంటి ప్రతి ఒక్కరూ లోబడి ఉండాలి, ప్రేమించే మనస్సు కలిగి ఉండాలి. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 5 గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. 5:19-21. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదలు, విమత్తులు, అసూయలు, మత్తత్తులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. సో శరీర విషయం ప్రకారం ఏమేమి చేసేవాళ్ళు దేవుని స్థలమును, దేవుని ప్రాంతమును స్వతంత్రించుకోలేము. జారత్వం కలిగి ఉన్నవాళ్ళు, అపవిత్రత కలిగి ఉన్నవాళ్ళు, విగ్రహారాధన చేసేవాళ్ళు, అభిచారం ఉన్నవాళ్ళు, ద్వేషము, కలహము, మత్సరము, అసూయ, మత్తత్తు, ఇవన్నీ మనకి పొరుగువారి మీద ఉంటాయి. ఇవన్నీ కుళ్ళు, కుతంత్రాలు, పగలు. సో ఇవన్నీ ఉన్నవాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేడని చెప్పి మరి పౌలు గారు తెలియజేయడం జరుగుతుంది. సో గలతీయులకు పౌలు గారు రాస్తున్నారు ఈ విధంగా. సో ఈ సంఘం, మీ సంఘంలో ఇట్టి గుణాలు మీరు కనుక కలిగి ఉంటే మీరు రాజ్యానికి వెళ్ళలేరు, మీరు నరకానికి పాత్రులవుతారు. కాబట్టి స్వతంత్రులుగా ఉండాలి అని అంటే మీరు ఇట్టి వాటిని మీరు పారద్రోయాలి. మీ మనసులో ఏ ఉన్నా సరే తీసి పడేయాలి. మీ మనసులో పాపం ఉంటే తీసివేయాలి. మీ మనసులో ఏదైనా కల్మషం ఉంటే తీసి కడుగుకోవాలి అని చెప్పి భక్తుడైనటువంటి పౌలు గారు తెలియజేయడం జరుగుతుంది. క్రైస్తవుడు అనేటువంటి ప్రతి ఒక్కరూ పాపమును మనసులో నుండి తీసివేయాలి. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ 12:14. ఒక్క నిమిషం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును
చూడడు. ఫస్ట్ చాలు అందరితో సమాధానంగా ఉండాలి. ఎవరితో పడితే వాళ్ళతో గొడవలు పెట్టుకోకుండా, ఎవరిని పడితే వాళ్ళతో చిరాగ్గా మాట్లాడకుండా అందరితో సమానంగా సాఫీగా సాగుతూ ఉండాలి. మరలా నీవు పరిశుద్ధంగా ఉండాలి, నీ మనసు పరిశుద్ధంగా ఉండాలి. ఇక మనుషులు ఎటువంటి కళంకాలు, మచ్చలు, మరకలు, నిందలు ఉండకూడదు. అంటే ఇంకెవరు నీ వైపు ఏలెత్తి ఇలా చూపించకూడదు. నువ్వు ఇలా ఉన్నావు అన్న మాట మన వైపు రాకూడదు. సో పరిశుద్ధత దేవుని కలిగినటువంటి గొప్ప గుణం. సో అట్టి గుణం నువ్వు కూడా కలిగి ఉండాలి. కాబట్టి క్రైస్తవుడు అనే ప్రతి ఒక్కడు పరిశుద్ధతను ధరించుకోవాలి, సమాధానంగా ఉండాలి, సమాధానపరచాలి ఎదుటివారిని కూడా. తర్వాత 1 పేతురు 2:12. 1 పేతురు 2:12. అన్యజనులు మిమ్ములను ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవక్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. అందుకే ఇప్పుడు కొత్తగా ఒకటి స్టార్ట్ అయింది. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని. ఒక సువార్థికుడు అట్లాగే ఒక ట్రైన్లో బోధిస్తూ ఉంటే సువార్థికుడిని ఒకడు కొడతాడు. ఒక యవ్వనస్తుడు వచ్చి కొట్టగానే ఇంకో చెంప చూపించి ఈ చెంప మీద కొట్టు అని అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నిన్ను ఒక చెంప మీద కొడితే నువ్వు ఇంకో చెంప చూపించు అని. అలాగే మనకి ఎవరైనా హాని కలుగజేస్తే, మనకి ఎవరైనా హాని తలపెట్టాలని చూస్తే, తలపెడితే ఏం చేయాలి? వారి ఎడల దీనంగా వారి కొరకు ప్రార్థన చేయాలి, కానీ తిరగబడద్దు, సైలెంట్గా ఉండండి, యుద్ధము చేసేది నేనే అని బతిమాలుకొనుచున్నాడు పేతురు గారు. కాబట్టి క్రైస్తవులు అయిన మనము కోపము, క్రోధము, తొందరపాటు ఇవన్నీ ఉండకూడదు అని బైబిల్ సెలవిస్తుంది. తర్వాత 2 దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ. 16:9. 2 దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఇంకోసారి చూద్దాం. యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఇక్కడ యెహోవా దేవుడు ఒకరితో మాట్లాడటం జరుగుతుంది. ఏమని? నువ్వు మతి తప్పి నేను చేయొద్దన్న పని నువ్వు చేసావు. నేను లోకమంతటిని గమనిస్తూనే ఉన్నాను. సో నేను చెప్పింది నువ్వు చేయలేదు కాబట్టి ఇక నుండి నీకు వచ్చేవన్నీ యుద్ధాలు నీకు వ్యతిరేకంగా జరుగుతాయి అని అర్థం. కాబట్టి దేవుడు చెప్పింది మనం ఏమి చేయకుండా దేవునికి విరుద్ధంగా వ్యతిరేకంగా చేస్తే మనకి దేవుడు శ్రమల్లో తోడుగా ఉండడు. మనం శ్రమల్లో బాధపడతా ఉంటే, ఏడుస్తూ ఉంటే ఆయన సంతోషిస్తూ ఉంటాడు, మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటాడు, నువ్వు నా మాట వినలేదు, నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అని. సో కాబట్టి దేవుని ఆజ్ఞలను పాటించాలి క్రైస్తవుడు అనేవాడు. తర్వాత మత్తయి సువార్త 5:14. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ. ఒక్క నిమిషం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టెదరు కానీ అది ఇంట నుండి వారికందరికీ వెలుగిచ్చుటకు దీపస్తంభము మీదనే పెట్టెదరు. సో మనిషి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా కరెంటు పోయింది ఇంట్లో, ఎక్కడ పెడతాం దీపం? తీసుకొచ్చి మంచం కింద పెడతామా?
మంచం కింద పెడతాం, లేదా చెక్క కింద ఏమైనా పెడతాం, పీటేసి దాని కింద పెడతాం, కుర్చీ కింద పెడతామా? దీపం ఎక్కడ పెడతాం? ఇంటి మధ్యలో పెడతాం, లేకపోతే స్టూల్ మీద పైకి ఎత్తి పెడతాం. ఇంటి మధ్యలో పెడతాం, మూలలు పెట్టకుండా. ఎందుకు? మధ్యలో పెడితే వెలుగంతా చుట్టూరు రావాలి. కాబట్టి మనుష్యుడు కూడా లోకమునకు ఎలాగా ఉన్నాడు? వెలుగుగా ఉన్నాడు. సో ఈ వెలుగు చాటుగా ఉండకూడదు, మరుగై ఉండకూడదు, పాపంలో ఉండకూడదు. నువ్వే ఉండాలి? లోకంలో జ్యోతిలాగా పైకి ఎత్తుగా లేచి ఉండాలి. కాబట్టి నువ్వు వెలుగుగా ఈ లోకానికి రావాలి అని అంటే నువ్వు బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. అట్టి విధంగా బ్రతికితే నువ్వు వెలుగుగా మారుతావు ఈ లోకానికి. తర్వాత రోమిలికి రాసిన పత్రిక 12:9. రోమపత్రిక 12:9. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాని నసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. చాలు. మనకు తెలుసు ఏది చెడ్డది ఏది మంచిది అన్నీ తెలిసే మనం కొన్ని విషయాలు చేస్తూ ఉంటాం. సో మన మనసుకి ఏది చెడ్డది అని అనిపించిందో దాన్ని వదిలేయాల. అది ఎంత డబ్బు సంపాదించి పెట్టేదైనా, అది ఎంత కీర్తి తెచ్చిపెట్టేదైనా, అది ఎంత ప్రేమను తెచ్చిపెట్టేదైనా, అది చెడ్డది అని అనిపిస్తే నువ్వేం చేయాలి? దాన్ని వదిలేయాలి. సో క్రైస్తవుడు నీచమైన వాటిని, చెడ్డదిని వదిలివేయాలి. తర్వాత లూకా సువార్త 17వ అధ్యాయము 3-4 వచనములు. లూకా 17:3-4 మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతని క్షమించుము. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందితినని ఎడల అతనిని క్షమింపవలెను. సో ఈ విషయాలలో కొన్ని జాగ్రత్తగా ఉండాలి. ఏంటి అంటే క్షమించే విషయంలో, మన సహోదరులు, మన చుట్టుప్రక్క వాళ్ళు, మన బంధువులు, మిత్రులు ఎవరో ఒకరు తప్పులు చేస్తూనే ఉంటారు. సో వారి విషయంలో నువ్వేం చేయాలి? క్షమించాలి. ఒకవేళ వారు వచ్చి అమ్మా నేను మారు మనసు పొందాను, తప్పు నాదే, నన్ను క్షమించు అని చెప్పేవారంటే నువ్వేం చేయాలి? వారిని క్షమించాలి. అదే 7 సార్లు తప్పు చేసి 7 సార్లు నేను మారు మనసు పొందానన్నా కానీ నువ్వేం చేయాలా? క్షమించాలి. సో నువ్వు ఇక్కడ కామన్ పాయింట్ ఏంటి అని అంటే నువ్వు క్షమిస్తూనే ఉండాలి. తాను ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని నిందలు చేసినా, నిన్ను అన్యాయంగా మనరాని మాటలు అన్నా సరే నువ్వు మాత్రం దేవుని ఎడల క్షమాపణ నువ్వు పొంది ఉన్నావు. కాబట్టి నువ్వు కూడా నీ ఎడల ఎవరైనా తప్పులు చేస్తే వారిని నువ్వు క్షమించాలి. క్రైస్తవుడు అనే ప్రతి ఒక్కరికి క్షమాపణ అనే గుణం ఉండాలి. క్షమించుడి, అప్పుడు మీరును క్షమింపబడుదురు. తర్వాత 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 8. 1వ కొరింథీ 8వ అధ్యాయము 10-11 వచనాలు. 1వ కొరింథీ 8:10-11. ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహాల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇవ్వబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఇలాగ సహోదరులకు విరోధముగా పాపం చేయటం వలన, వారు బలహీనమైన మనస్సాక్షిని నొప్పించటం వలన మీరు క్రీస్తుకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. కాబట్టి మనము
అన్యమతస్థులు మన ప్రక్కనే మన శత్రువు అయి ఉండొచ్చు, మిత్రువు అయి ఉండొచ్చు, బంధువులు అయి ఉండొచ్చు. మనం ఏం చేస్తామంటే మనకు తెలిసిన కొద్ది గొప్ప జ్ఞానంతో, బైబిల్ జ్ఞానంతో వారిని తిరస్కరిస్తూ వారిని బాధ పెడుతూ ఉంటాం. సో అట్టి విధంగా మనం ప్రవర్తించకుండా మనం ఏం చేయాలి? ప్రతిదీ మృదువుగా మాట్లాడాలి, మృదువుగా తేల్చాలి. లేదు నువ్వు వారి మనసులను గాయపరిచి కఠినంగా వ్యవహరించావనంటే నువ్వు కూడా పాపిగా తీర్చబడతావు. కాబట్టి నువ్వు వారితో మాట్లాడే విధానంలో మృదువుగా మాట్లాడి నీ అన్య స్నేహితులతోనూ నువ్వు ప్రేమ కలిగి ఉన్న యెడల నీవు దేవుని కుమారుడు అనబడతావు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. తర్వాత అదే అధ్యాయంలో, అదే గ్రంథంలో 1వ అధ్యాయం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం గమనిద్దాం. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. కాబట్టి కుటుంబం విషయంలో కానీ, మనం బయటకు వచ్చాక సంఘం విషయంలో కానీ అందరూ ఒకే మాట మీద ఉండాలి. ఒకళ్ళు ఒక మాట మీద, ఇంకొక మాట మీద ఉంటే పక్కన వాళ్ళకి మనము అలుసైపోతాం. ఎప్పుడైనా సరే కుటుంబం విషయంలో అందరూ ఒక మాట మీదే ఉండాలి, ఒక ఆలోచన మీదే ఉండాలి, ఒకే పద్ధతిలో నడవాలి క్రైస్తవుడు అనే ప్రతి ఒక్కడు. తర్వాత లేవీకాండము 19:15. లేవియాకాండము 19వ అధ్యాయము 15వ వచనం. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడిని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము. ఇప్పుడు మనుషులు చేసే ప్రతి ఒక్కటి అదే. గొప్పవాడని, డబ్బున్నవాడని, పేరున్నవాడని, కీర్తున్నవాడని, తనకి అన్యాయం చేయాల్సి వచ్చినా సరే న్యాయం చేసేసి, బేదవాడని, డబ్బు లేనివాడని, మనం ఏం చేసినా చెల్లిద్దులే అని చెప్పి న్యాయం చేయాల్సినటువంటి బీదవాడికి అన్యాయం చేస్తున్నాం మనం. కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ పంట అయితే విత్తుతావో తిరిగి అదే పంటకు వస్తావు. నువ్వు ఎదుటివారికి అన్యాయం చేస్తే నువ్వు కూడా తర్వాత అన్యాయమైనటువంటి తీర్పు పొందుతావు. కాబట్టి నువ్వు న్యాయమైన తీర్పుని ఇవ్వాలి, అన్యాయమైనటువంటి తీర్పు తీర్చకూడదు. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. రోమా 2 రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించుచు నీవు దొంగిలెదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహాలను అసహించుకొనుచు నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరచెదవా? కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే మానవుల్లో, క్రైస్తవుల్లో కానీ, పాస్టర్స్లో కానీ, అయ్యా ఇలా ఈ పని చేయకూడదు, అయ్యా ఈ పని చేయకూడదు అని అంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఆల్రెడీ చేసేసి ఉంటారు. ఆ పనులు చేస్తూ ఉండుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? కానీ తిరిగి ఈ పని చేయకూడదు అన్న మాటను చెప్తూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి అని అంటే మనం ఆ మాటను మనం పాటించాలి. పాటించిన తరువాత ఎదుటివారికి చెప్పాలి. అదే మనం పాటించకుండా ఎదుటివారికి చెప్తే ఏమంటాడు ఎదుటోడు? ముందు నువ్వు చెయ్యి, తర్వాత నాకు చెప్పు అని అంటారు. అలాగే మనము అన్నిట్లోనూ కరెక్ట్గా, అన్నిట్లోనూ పరిశుద్ధంగా, అన్నిట్లోనూ సమాధానంగా, అన్నిట్లోనూ ఐకమత్యంగా, అన్నిట్లోనూ ఏ విధమైనటువంటి కళంకము లేని వారిగా ఉంటే ఎవరు మన ఎదుట ఏలు వెత్తరు, ఎవరు మనల్ని ఎదిరించరు. నీవు ఈ విధంగా ఉన్నావు, నాకు చెప్పేంత ఉన్నావా అని ఎవరు మాట జారరు. కాబట్టి మనము ఫస్ట్
ఫస్ట్ మన కంటిలోని నలుసు ఎంచుకోవాలి, తర్వాత ఎదుటివారి కంటిలోని నలుసు చూడాలి అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి క్రైస్తవుడు అనేటువంటి ప్రతి ఒక్కడూ చేయవలసింది మొట్టమొదటి ఆజ్ఞ ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. తర్వాత నిన్ను వలె నీ పొరుగు సహోదరులను క్షమించాలి. తర్వాత ప్రతి ఒక్కరి ఎడల, కుటుంబీకుల విషయంలో ఏకమత్యంగా, ఏక సమాధానంగా, ఏక మాట మీద నిలబడాలి. తర్వాత క్షమించాలి, కనికరం పొందాలి, సహనం కలిగి ఉండాలి, లోక ఆశలు ఉండకూడదు, పాపం ఉండకూడదు, పరిశుద్ధత ఉండాలి, బాప్తీసం తీసుకోవాలి, సంఘాలకు వెళ్ళాలి, అందరికీ ప్రచారం చేయాలి, దేవుని శిష్యులుగా మారాలి. క్రైస్తవుడు అని అనబడటానికి ఇన్ని గుణాలు ఉండాలి. కానీ ఇప్పటి క్రైస్తవుల్లో ఇట్టి గుణాల్లో ఒక్క గుణం కూడా లేదు. అవును కదా, ఇట్టి గుణాలు ఒక్క గుణం కూడా లేదు. బైబిల్ ఇన్ని గుణాలు ఉండాలి మీలో అని చెప్తుంది. కాబట్టి ఇన్ని గుణాలు మనలో లేవు కాబట్టి మనం ఎవరో క్రైస్తవులం కాదు, వేషధారులం అని బైబిల్ వాళ్ళకు కూడా ఓ పేరు ఇచ్చింది. కాబట్టి వేషధారులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి అని అంటాడు తీర్పు రోజున దేవుడు. నువ్వు వేషధారులాగానే ఉంటే దేవుడు తర్వాత నిన్నేం చేస్తాడు? అగ్నిలో పారవేస్తాడు. లేదు, నువ్వు మారి క్రైస్తవుడుగా మారితే దేవుడు నిన్ను తన రాజ్యంలో స్వతంత్రించుకునే భాగ్యమును, కృపను నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నిజమైన క్రైస్తవుడిలాగా మెలగాలని మనవి చేస్తూ చిన్న మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించి మనలందరినీ బలపరచునుగాక. ఆమేన్. అందరు తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చేటువంటి గొప్ప దినమును బట్టి, సమయం రెట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిన్నటి వరకు మీరు రెక్కల కాపుదల్లో భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజు అనుగ్రహించారు. వందనములు. ఎంతోమంది రోజు చూడలేక నశించిపోతుండగా మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవ లెక్కలో ఉంచారు. వందనములు తండ్రి ప్రభా. ఈరోజు జరిగినటువంటి తండ్రి ప్రభా వాక్య భాగంలో మీరు తోడుగా ఉన్నారు. వందనములు. మా యొక్క ఆలోచనలు మీ స్వాధీనంలో ఉంచుకొని నా తండ్రి మేము వినే కృపను అనుగ్రహించారు. తండ్రి ప్రభా, క్రైస్తవుడిగా ఏ విధంగా ఉండాలి, క్రైస్తవుడికి ఏ విధమైన లక్షణాలు కలిగి ఉండాలి మీరు మాకు తెలియజేసినటువంటి విధానం బట్టి వందనములు. అట్టి తండ్రి ప్రభా గుణములు మేము కలిగి ఉండి నా ప్రభా అట్టి విధంగా మా జీవితాలను మేము మార్చుకునే కృపను అనుగ్రహించండి. నా తండ్రి తెలియజేసిన విధానం బట్టి వందనములు. నా తండ్రి ప్రభు ఈ కార్యక్రమం ముగించుకొని మరలా ఇంకా సండే స్కూల్కి చేరబోచుండగా రాకపోకలు తోడుగా ఉండండి. ఈరోజు జరిగినటువంటి పరిచయాలు ఆది నుండి అంతవరకు అధ్యక్షత వహించారు. వందనములు. ఆరోగ్య విషయంలోనూ, ఆహార విషయంలోనూ, రాకపోకల విషయంలోనూ, వాతావరణ విషయంలోనూ తోడుగా ఉన్నటువంటి విధానం బట్టి వందనములు. మరలా నీ చిత్తమైతే వచ్చే శనివారం మేమందరము ఉపవాస కూడికి మేమందరం సమకూడిని స్తుతించి కనపరిచే భాగ్యం అనుగ్రహించమని నా ప్రియుడు, నా ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమాలుకుంటూ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.